Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. Sri Anjaneyam Prasannanjaneyam Prabhadivekayam Pratishti Prajayam Bhaje Vayuputram Bhaje Valagatram Bhaje Mitram Jai Veera Hanuman. ఆయన దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శిశు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. రైట్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ వచ్చేసి బ్రిలియంట్ థింకింగ్. ఎప్పుడైనా కూడా మన కష్ట పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కండిషన్స్ వచ్చినా మనం బ్రిలియంట్గా థింక్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఒకసారి బ్రిలియంట్గా కనుక థింక్ చేయడం మొదలుపెట్టామంటే మన లైఫ్ అనేది మారిపోతుంది. ఎందుకంటే స్టెప్స్ బాగుపడాలి లైఫ్లో. బ్రిలియంట్ థింకింగ్ అనుకుంటే ఎక్కువగా బాధపడక్కర్లేదు. లైఫ్లో ఎన్నో 15 స్టెప్స్ పెడితే మనం సక్సెస్ అయ్యేదానికి 5-6 స్టెప్స్లోనే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది లైఫ్లో. సో ఈ బ్రిలియంట్ స్టెప్స్ అనేది చెస్లో ఉంటాయి, మ్యాథమెటిక్స్లో ఉంటాయి. బట్ కమింగ్ టు ది వరల్డ్ ఆఫ్ లైఫ్లో కూడా దీన్ని ఇంప్లై చేయొచ్చు. సో ఎంత స్ట్రాటజీ ఆఫ్ అట్లా అని చెప్పి ఒకరికి చెడు చేయటం కాదు. బ్రిలియంట్ థింకింగ్ ఈజ్ నాట్ ఫర్ అదర్స్ నెగిటివ్. థింకింగ్లో బ్రిలియన్సీ ఉండాలి, ఆలోచన విధానం మారిపోవాలి. తక్కువ టైంలో మనము ఎక్కువగా రిజల్ట్ పొందడానికి ప్రయత్నం చేసేదే బ్రిలియన్సీ ఆఫ్ థింకింగ్. స్టెప్స్ బాగా పడితే తొందరగా సక్సెస్. 10 స్టెప్స్ తీసుకొని 11వ స్టెప్స్కి వెళ్ళేప్పుడు ముందరే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది 11th స్టెప్. అలా మన టైం అనేది సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం తొందరగా మీరు అనుకున్న బాటను సాధించుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు యంగ్లో ఉన్నారంటే బ్రిలియంట్ థింకింగ్ చేయండి. అదే కనుక నువ్వు ఒక 25 years 36 క్రాస్ అయినప్పుడు నువ్వు ఈ గాట్ ఇట్ ఎక్స్పీరియన్స్ నుంచి బ్రిలియంట్ థింకింగ్ చేయాలి. అప్పుడు మీకు అనుభవం ఉంటుంది కదా, దాని నుంచి ఎలా చేయొద్దు, ఎలా చేయకూడదు. అదే 25 years బిలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు కొద్ది ప్రాబ్లం చేద్దాం. అయినా కూడా అప్పుడు వాళ్ళకు బ్రిలియంట్ థింకింగ్ ఆఫ్ నేచర్ కలిగి ఉంటే కనుక ఈ విధమైన ఎక్స్పీరియన్స్ డిలే కాదు, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. అదే నువ్వు 35 or 36 ఎక్స్పీరియన్స్ ద్వారా నువ్వు బ్రిలియంట్ థింకింగ్ ఏదైనా కూడా బ్రిలియంట్ థింకింగ్ ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం 36కి వచ్చి మన లైఫ్ 45 వచ్చిన తర్వాత అరే మన లైఫ్ అనవసరంగా లైఫ్ వేస్ట్ అయిపోయింది అనడానికి కారణం నువ్వు 25 yearsలో బ్రిలియంట్ థింకింగ్ చేయలే. సో అందువల్ల నీవు ఆ ప్రాబ్లం చేయదు. అదే నువ్వు 25 yearsలో కనుక ప్లానింగ్ చేసుకున్నట్టయితే నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా బాగుండేది. సో దట్ ఇప్పుడు 46-50 yearsలో కనుక నువ్వు ప్లాన్ చేస్తే లెఫ్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే 70 years 80 years వచ్చేటప్పటికి హ్యాపీగా ఉంటుంది. సో అది ఇంకా నీకు ఎక్స్పీరియన్స్ ద్వారా బ్రిలియన్సీ అనేది ఈజీగా మీకు అర్థమవుతుంది. అదే 25 years లోపల వాడికి స్ట్రాటజీ ఉండదు. కొంతమంది తెలివితేటలు ఉపయోగించి మా బ్రదర్స్ వాళ్ళని కానీ ఫాదర్ మదర్ పేస్తున్న ప్రాబ్లం నుంచి వాళ్ళు కనుక గ్రహిస్తే వేరే వాళ్ళ క్యాండిడేట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ని కనుక వాళ్ళు తీసుకోగలిగితే దే విల్ బి ద సక్సెస్ఫుల్. సో ఈ విధంగా ప్రతి పాయింట్లోనూ మీకు సక్సెస్ అనేది ఉంటుంది, ఆధారపడుతుంది. కాబట్టి బ్రిలియంట్ థింకింగ్ చేయాలి. థింకింగ్ ఎలా డెవలప్ అవుతుందంటే యూ గో ఫర్ అబాకస్ లాగా. ఈ జస్ట్ నీ మెథడాలజీ ఏవో పిల్లలకి ఇవ్వటం కాదు, మీరు కూడా తీసుకోండి. ఎప్పటికప్పుడు పజిల్స్, పేపర్లో వచ్చే పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉండండి. థింకింగ్ ఆఫ్ అనాలిసిస్, చెస్లో బ్రిలియంట్ థింకింగ్ చేయండి, మ్యాథమెటిక్స్ చేయండి, పజిల్స్. ఈ విధంగా మైండ్ డెవలప్ మైండ్ షార్ప్నెస్ డెవలప్ చేసి బ్రిలియంట్ థింకింగ్ కనుక చేయగలిగితే కనుక యు ఆర్ ద సక్సెస్ఫుల్ మెంబర్. నో డౌట్ యువర్ లైఫ్లో చాలా సక్సెస్ అవుతారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శిశు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి అందరూ బాగుండాలి, అందుకోసమే నేను 2-3 సార్లు ఈ మాటను ప్రస్తావిస్తున్నాను. సో అందరూ సక్సెస్ అవ్వాలి. హ్యాపీ అండ్ వన్స్ అవేర్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. రేపు January 1st కాబట్టి ఇప్పటి నుంచే బ్రిలియంట్ థింకింగ్ చేద్దాం. రేపు మళ్ళీ నేను మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ అందుతుంది. బాయ్ యువర్ శిశు.